ఇది హైదరాబాద్ మహానగరం. ఇక్కడికి రోజు వేల మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒక్కడ మాత్రం ఇక్కడికి ఎలాగోలో బతికేయడానికి రాలేదు. సాఫ్ట్వేర్ అంటే ఏమిటో తెలియకపోయినా, ఇంగ్లీష్ అంటే అర్థం తెలియకపోయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుదామని వచ్చాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రమే అవుదామని వచ్చాడు. ఇదిగో వాడే మన ఋషిగాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. యా కమ్ ఇన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఏంటిది? ఓ కూర్చోమన్నారా? రిషి, దిస్ ఈజ్ రాహుల్. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏం అడుగుతున్నారు? ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్లీజ్ స్పీక్ అవుట్ ఇన్ ఇంగ్లీష్. ఓ తెలుగులో అడిగేసానా? ఓకే ఓకే. వాట్ అబౌట్ యువర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ అండ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఓకే, ఐ అండర్స్టూడ్. ఫాదర్ రైస్ మదర్ మేకింగ్. ఇన్ విలేజ్ రైస్ గ్రోయింగ్, కటింగ్, రైస్ మిల్ మేకింగ్ రైస్. యు మీన్ ప్యాడీ? నో ప్యాడా, ఓన్లీ ఫార్మర్. ఓకే, ఫార్మర్. మదర్ ఫుడ్ కుకింగ్. యు మీన్ హౌస్ వైఫ్? యా హౌస్ వైఫ్. బ్రదర్ నో. ఓకే. సిస్టర్ మ్యారేజ్ ఓవర్. ఓకే. ఎడ్యుకేషన్ డీటెయిల్స్? 10th సెకండ్ క్లాస్, ఇంటర్ ఫస్ట్ క్లాస్, ఇంజనీరింగ్ సెకండ్ క్లాస్ కంప్లీటింగ్. Completing? That means still you are studying? No, I completely finished. Okay, fine. Coming to your job experience. That means your roles and responsibilities in present company and your total project experience. No experience. I fesser. But you have been mentioned 3 years of experience in your resume. 3 years experience resume ఇచ్చేసానా? సార్, ఇది ఫెసర్ రెజ్యూమ్. స్టార్ట్. వీడేంటి రెజ్యూమే మార్చేస్తున్నాడు? What is C? C is be front, D back. C is a programming language. I talk 2 language. 1 Telugu language, 2 English language, not programming language. What is your MCET rank? నేను మర్చిపోయింది అడుగుతావేట్రా? 2,85,000. I'm not asking your town population, your rank. Yes, I talk MCET rank 2,85,000. This is town record. Finally, what is your goal? Software engineer job, neck ID card, salary 50,000. My village people call software engineer. Okay, Mr. Rishi, our HR will get back to you. బ్యాక్ అన్నాడు, వెనకాల ఎవరు లేరు. ఇంగ్లీష్ లో చెప్తే అర్థమయ్యేటట్టుంది. ఇంటర్వ్యూ ఓవర్, స్టాండ్ అప్, గో. ఇంటర్వ్యూ పాస్ ఆఫ్ ఫెయిలా? HR call, tell. ఓకే, HR, I understood. ఆ రోజు నుంచి ఋషిగాడు హెచ్ఆర్ కాల్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ అది ఎప్పటికీ రాలేదు. ఋషిగాడు ఇంటర్వ్యూస్కి వెళ్తూనే ఉన్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడు మెట్రో రైల్ శంకుస్థాపన జరిగింది. మెట్రో రైల్ రోడ్డుపైకి వచ్చేస్తుంది. కానీ వీడి సాఫ్ట్వేర్ జాబ్ మాత్రం కనుచూపు మేరలో కనబడడం లేదు. వీడి ఇంటర్వ్యూ స్పెండ్ చేసిన టైంలో సగం ఇంగ్లీష్ మీద స్పెండ్ చేసి ఉంటే ఇప్పటికి జాబ్ వచ్చి ఉండేది. ఆ ప్రయత్నంలోనే ఒక కొత్త హోప్ వచ్చింది. ఎవరైనా టెలిఫోన్ ఇంటర్వ్యూ చేస్తే తనకు జాబ్ వచ్చేస్తుందని ఒక ఫ్రెండ్ అడ్వైస్ ఇచ్చాడు. దాని గురించి ఆలోచించేలోపే బెంగళూరు నుంచి టెలిఫోన్కి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. హలో అయ్యా, ఇంటర్వ్యూ నవ్వా? వర్డ్స్ నో క్లియర్. ఐఎమ్ ట్రాఫిక్, కాల్ 5 minutes. హలో రవి, నాకు బెంగళూరు నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందిరా. నువ్వు టెలిఫోన్కి ఇంటర్వ్యూ చేయాలి. ఎక్కడున్నావు? వచ్చేసాను. దేని మీద ఇంటర్వ్యూ? సాఫ్ట్వేర్ పైనే. హలో హలో, చీడబ్బా కట్ చేసి పడేసాడు. సార్ 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 లిఫ్ట్ 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 సార్ సార్ ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ లిఫ్ట్ సార్ సార్ సార్. అరే నువ్వే రీ టైంలో ఫోన్ పెట్టే, నువ్వే పెట్టే.
హలో ఐఎమ్ మీటింగ్ కాల్ 10 minutes యా ఆకాలే ఎత్తుతున్నాడు ఇంటర్వ్యూ చేసి ఏ డీటెయిల్స్ చెప్పకుండా ఇంటర్వ్యూ ఏంట్రా? హలో ఓకే ఓకే యా బాగా చేసేసినట్టున్నావు. ఆఫర్ లెటర్ వస్తుందా? జాయినింగ్ డేట్ ఎప్పుడు చెప్పారు? ఆగాగు. ఆఫర్ ఎలా వస్తుందిరా? ఇంటర్వ్యూ అనగానే నాకు ఫోన్ ఇచ్చేదేనా? ఏమైందిరా? నేను ఏ ప్లాట్ఫామ్ మీద చేస్తున్నా తెలుసా నీకు? నువ్వు రెజ్యూమ్ దేని మీద పెట్టావో తెలుసా నీకు? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదా, హార్డ్వేర్ ఇంజనీర్వా? సాఫ్ట్వేర్లో .NET, జావా, శాప్, ఒరాకిల్ అనేక రకాల ఏరియాస్ ఉంటాయి. నువ్వు రెజ్యూమ్ పెట్టింది శాప్, నేను జాబ్ చేసేది జావా. నన్ను ఇంటర్వ్యూ చేయమంటే ఎలా చేస్తాను రా? అంటే నువ్వు ఇంటర్వ్యూ చేయలేదా? ఎంతసేపు ఏం మాట్లాడారా? వాళ్ళు అడిగినవన్నీ నాకు తెలియవని చెప్పా. సరే ఈసారి జాబ్ మీద రెజ్యూమ్ పెట్టి నీ చేతికి ఫోన్ ఇస్తాను. అది కాదురా, ముందు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, జాబ్ అదే వస్తుంది నీకు. మళ్ళీ ఇప్పుడు ఎల్కేజీ నుంచి ఎక్కడ చదువుతాను రా? 20 సంవత్సరాలు పడుతుంది. నీ మైండ్ స్కూల్, అందులో టీచర్స్ తప్ప స్టూడెంట్స్ ఉండరు రోయ్. ఓ పని చెయ్యి, ఎందా పెట్టుకో. ఈడికి జాబ్ ఉందని పెద్ద కటింగ్ కొడుతున్నాడు. చూస్తావుండ్రా, నీకన్నా పెద్ద శాలరీతో జాబ్ కొడతాను. అలా కొన్ని రోజులు నెలలు గడిచిపోయాయి. తన సాఫ్ట్వేర్ అంబిషన్ మాత్రం చావలేదు. అనుకోకుండా ఒక రోజు ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన రాహుల్ కంపెనీ నుంచే కాల్ వచ్చింది. ఋషి, ఏంటి సంగతులు? అంత హ్యాపీ సార్. ఇంతకు ముందు అన్నీ చెప్పేసావు కనుక నేను ఎక్కువ అడగను. ఒకే ఒకటి అడుగుతాను, చెప్పు. అడగండి సార్. జనరల్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎంప్లాయీస్ అందరూ కూర్చొని వర్క్ చేసుకుంటారు ఎందుకు? మనం అంటే నించోగలం సార్, కంప్యూటర్స్ నించోలేవు కదా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నేను నిన్ను మేనేజర్ రౌండ్కి ఫార్వర్డ్ చేస్తున్నాను, ఆయన వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. హాయ్ ఋషి, దిస్ ఇస్ శ్రీధర్. ఫీడ్బ్యాక్ చూశాను, బాగుంది. జనరల్గా నీకు ఏ గేమ్స్ అంటే బాగా ఇష్టం? క్రికెట్ సార్. క్రికెట్? వై? ఎందుకంటే సార్, క్రికెట్లో మనం బాగా ఆడపోయినా ఎవరో ఒకరు ఆడితే మనం గెలవచ్చు. అదే రన్నింగ్ బాక్సింగ్ అనుకోండి, మనం ఆడాలి, మనమే గెలవాలి. ఓకే రైట్, కరెక్ట్గా చెప్పావు. నేను నెక్స్ట్ రౌండ్ ఫార్వర్డ్ చేస్తున్నాను. హెచ్ఆర్ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఓకే ఓకే సార్. హాయ్ రిషి, నా పేరు రాజేష్. రాహుల్ సేదల్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, బాగుంది. ఎందుకు నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకున్నావు? ఇది చాలా పెద్ద కంపెనీ అని విన్నాను. పైగా ఇక్కడ వర్కునే లేకపోయినా ఎంప్లాయీస్ తీరని తెలిసింది, అందుకే జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. నువ్వు ఈ 3rd floor రావడానికి ఎన్ని మెట్లు ఎక్కొచ్చావు? మెట్లా? లిఫ్ట్లో వచ్చాను. పక్కన లిఫ్ట్ ఉండగా మెట్లు ఎందుకు, అంత కష్టం ఎందుకు? అయినా అంత ఎక్కువ కష్టపడి నాకు ఇష్టం ఉండదు. ఓకే ఫైన్, యువర్ జాబ్ కన్ఫర్మ్డ్. వెయిట్ చేయ ఋషి, ఆఫర్ లెటర్ ఇస్తాను. ఆఫర్ లెటర్ అయితే వచ్చింది, కానీ మనోడు ఆఫర్ లెటర్లో ఏముందో చదవలేడు. అందుకే పరిగెత్తుకుంటూ రవి దగ్గరికి వచ్చాడు. ఇంటర్వ్యూ 3 రౌండ్లు చేశారు, ఎరగా తీస్తారు. అసలు నేను అలా ఇంగ్లీష్లో మాట్లాడతాను అనుకోలేదు. అలా పోన కోసినట్టు మాట్లాడేసిన అంతే. బయటకు వచ్చాక నాకే ఆశ్చర్యస్తుంది. నేనా అన్ని క్వశ్చన్స్కి అలా ఆన్సర్ చెప్పేశానని. అందుకే శాలరీ కూడా నెలకే 3 లక్షలు ఇచ్చేశారు. నెలకు కాదు, సంవత్సరానికి. ఆఫర్ లెటర్లో సంవత్సరానికే ఇస్తారు. సంవత్సరానికా? 3 months ప్రొబేషన్ పీరియడ్. అంటే 3 months నీ పర్ఫార్మెన్స్ చూస్తారు. వర్క్లో ఏమైనా తేడా వస్తే నిన్ను జాబ్లోంచి తీసేస్తారు. బాగా చేస్తే నిన్ను పర్మనెంట్ చేస్తారు. ఏమైంది ఇప్పుడు? 3 నెలల ఇన్కమ్ గ్యారంటీ కదా ఇప్పుడు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈ జాబ్ నా టాలెంట్ తో రాలేదురా. బ్యాక్ డోర్ లో 2 లక్షలు చొప్పు ముగ్గురికి 6 లక్షలు ఇస్తే వచ్చిందిరా. ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ కి 6 లక్షలు అయితే ఇక జాబ్ పెర్ఫార్మెన్స్ కి 8 లక్షలు కట్టాలరా. ఇవే 6 లక్షలు గవర్నమెంట్ జాబ్ కడితే 3 నెలలు కాదురా 30 సంవత్సరాలు గ్యారెంటీ లేదు. ఈ బ్యాక్ డోర్ లో గొప్ప వచ్చిందిరా. ఊరుకోరా, తుడుచుకో.